ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 24వ తారీఖు బుధవారం. ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది మనకి. ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, విప్రో ఇవైతే నెగిటివ్లో ట్రేడ్ అయినాయి. ముఖ్యంగా ఐటీ ప్యాక్, ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ నెగిటివ్లో ట్రేడ్ అయినాయి. వెరాజ్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే పాజిటివ్ అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఏడిఆర్స్ నుంచి కొంత మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా నిఫ్టీ మీడియా అనేది కొంచెం రికవరీ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హెవీగా నిఫ్టీ మీడియాలో స్టాక్స్ అనేది కిందకి వెళ్ళడం జరిగింది. కొద్దిగా రికవరీ ఆ సెక్టార్ నుంచి కనిపిస్తుంది. సో అప్ టు ఏంటంటే రియాలిటీ అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. వెరాజ్ మనం చూసుకున్నట్టయితే ఫార్మా, మెటల్, ఎనర్జీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. గ్లోబల్ సెంటిమెంట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ రష్యా మాత్రం నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. రష్యాని మినహాయించి యుఎస్ కానీ, లండన్ కానీ, జర్మనీ, ఫ్రాన్స్, యూరప్, హాంకాంగ్, జపాను, సౌత్ కొరియా అన్నీ కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండరు నిన్నటి డేటా అనేది మనం చూసుకున్నట్టయితే సో ఫండమెంటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రావడం జరిగింది. యూఎస్కి సంబంధించింది. ఇది కొంచెం నెగిటివ్గా ఉంది. అదేవిధంగా హోమ్ సేల్స్, అంటే కొత్తగా హోమ్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయంటే అది పాజిటివ్గా రావడం అనేది జరిగింది. ఇది పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించింది. ఇక ఈరోజు క్యాలెండర్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ డేటా అనేది యూఎస్కి సంబంధించింది డేటా అనేది రావడం జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ కానీ, డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇది కూడా ఫండమెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఎఫ్ఐఎస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి వీళ్ళు నెగిటివ్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. యాజ్ పర్ ద డేటా క్యాష్ మార్కెట్లో మనం కనుక చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ నెగిటివ్ 3045 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా డిఐఎస్ 2919 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అయితే షార్ట్ సైడ్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వెరాజ్ ఏంటంటే డిఐఎస్ కొంత సపోర్ట్ అయితే చేస్తున్నారు బయింగ్ చేయటం ద్వారా. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మేజర్గా ఉన్న హడల్ వచ్చేసరికి 22,500 నిఫ్టీలో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా 22,200 మనకి ఇమీడియట్గా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం. సో 48,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 47,500 ఒక మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక యుఎస్ మార్కెట్స్ అనేవి మనం చూసుకున్నట్టయితే యుఎస్ మార్కెట్స్ మనకి ఒక హై క్రియేట్ అయింది, డబుల్ టాపు, అంటే షార్ట్ టర్మ్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మార్కెట్ రిట్రేస్మెంట్ అయింది దగ్గర నుంచి కూడా మళ్ళీ చక్కగా బౌన్స్ అవుతుంది. అదేవిధంగా డాలర్ ఇండెక్స్ చూసుకున్నట్టయితే డాలర్ ఇండెక్స్ స్లోగా కొద్దిగా పైకి వెళ్ళటం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కొంత రిట్రేస్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం. దానికంటే ముందు ఒకసారి నిఫ్టీలో ప్రీవియస్గా లెవెల్స్ మనం డ్రా చేసి పెట్టుకున్నాం. ఒకసారి ఆ లెవెల్స్ అనేది కూడా ఇక్కడ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసరికి డౌన్ సైడ్ 22,330 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, దాని తర్వాత 22,258, దాని తర్వాత 22,170 మనకి ఇవి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. వెరాజ్ మనం వాచ్ చేయాల్సిన రెసిస్టెన్స్ వచ్చేసరికి 22,428. ఇది కానీ బ్రేక్అవుట్ అయిందంటే ఫ్రెండ్స్ మనకి 22,550 దాకా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే స్కోప్ ఉంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ లెవెల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రీవియస్ లెవెల్స్ 48,256 రెసిస్టెన్స్, దాని తర్వాత 48,500 మనకున్న రెసిస్టెన్స్, 47,728 ఇమీడియట్ సపోర్టు, అది బ్రేక్అవుట్ అయితే 47,500. ఎనీహౌ రౌండ్ నెంబర్ 47,500 కూడా మనకి ఇంపార్టెంట్. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం. సో ఏదైతే మార్కెట్ డ్రాప్ అయిందో ఎవ్రీ డ్రాప్లో కూడా ఏంటంటే బయర్స్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ సెల్లింగ్ జరిగింది, రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, బట్ సడన్గా మళ్ళీ గ్యాప్ అప్ అయింది.
సో ఆల్వేస్ ఏంటంటే బుల్స్ మార్కెట్లో కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? 22,449 అంటే 449 అంటే 450 అనుకోవచ్చు. వెరాజ్ నిఫ్టీ వచ్చేసరికి 22,368 దగ్గర ట్రేడ్ అవుతుంది. దగ్గర ఒక 80 పాయింట్స్ నుంచి 70, 80, 90 పాయింట్స్ మనకు ఒక పాజిటివ్ అనేది కనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. సో డెఫినెట్గా ఏంటంటే మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్మాల్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక టెక్నికల్గా సమరీ అనేది చూస్తే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఓకే, సో నిఫ్టీ వచ్చేసరికి న్యూట్రల్గా కనిపిస్తుంది డైలీలో కానీ 1 అవర్లో కానీ. సో యాజ్ కంపేర్ టు నిఫ్టీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కొంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద టెక్నికల్ ఇండికేటర్స్. సో అది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.